లో మోసే దేవుణ్ణి అడిగినటువంటి కొన్ని మాటలకి దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడో 6వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. 6వ అధ్యాయం 1వ వచనంలో మోసే అడిగిన లేక మోసే మాట్లాడినటువంటి మాటలకి దేవుడు ఎలాంటి సమాధానం ఇస్తున్నాడో 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పాడు. అంటే ఆ కార్యాన్ని మోసే చూడబోతున్నాడు, ఫరో చూడబోతున్నాడు, ఐగుప్తీయులు చూడబోతున్నారు, ఇశ్రాయేలీలు కూడా చూడబోతున్నారు. కానీ అక్కడ మనిషి రీతిగా ఆలోచించినప్పుడు అది అసాధ్యమైన పనిగానే కనబడుతున్నప్పటికీ కూడా దేవుడైతే గట్టి నమ్మకంతోనే చెప్తున్నాడు. అంటే ఏ కార్యమైనా భక్తిపరులైనటువంటి వారు లేక నమ్మగలిగినటువంటి వారు అసాధ్యమైన కార్యాన్ని కూడా నమ్ముతారు. మరి భక్తిహీనులకి ఎన్ని ఆధారాలు చూపినా కూడా నమ్మకపోవచ్చు. అదే సంఖ్యాకాండంలో చూసాం. అంటే దేవుడు తన ఆలోచనను గాని తాను చేయబోయే కార్యాన్ని ఎవరికి తెలియజేస్తాడట. సంఖ్యాకాండం 23:23లో ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును. అంటే ఏ ఏ కాలంలో ఏం జరగబోతుందన్న కార్యాన్ని దేవుడు తన పిల్లలకు ముందుగానే బయలుపరుస్తాడా? అదే విధానంలోనే బయలుపరిచాడు. ఇప్పుడు మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుపోతాను, నిశ్చయంగా అతడు మిమ్మల్ని తోలివేస్తాడు, దీనిని మీరు చూస్తారని అంటున్నాడు. జరగబోయే కార్యాన్ని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనములో నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును. అంటే దేవుడు తాను చేయబోయే కార్యాన్ని తన పిల్లలకు చెప్పకనే చేస్తాడా? చెప్పే చేస్తాడా? అలాగని అన్నీ చెప్పడు. అలాగని ఆయన చెప్పకనే ఉండడు. చెప్పవలసినంత మేరకు చెప్తాడనమాట. కొన్ని దేవుని దగ్గర రహస్యాలు కూడా ఉన్నాయి, కొన్ని నేటికి కూడా మర్మంగానే ఉన్నాయి. మరి యేసుక్రీస్తు రాకడ యేసుక్రీస్తుకు తెలుసా? తెలియదు. మరి అది తండ్రికే తెలుస్తాయి. ఎప్పుడు యేసుక్రీస్తు పంపాలనేది అది ఒక రహస్యంగా ఉంచాడు ఆ కార్యాన్ని. మరి అదే విధానంలో ఈ జబదేవి కుమారులు వచ్చి ప్రభువా నీ కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరిని నా కుమారునికి స్థానం కల్పించమని అతని వారి యొక్క తల్లి వచ్చి అడిగినప్పుడు అది కూడా ఎవరి ఆధీనంలో ఉంది? అది తండ్రి ఎవరికి ఇస్తాడో నాకు తెలియదు అంటున్నాడు. కానీ అన్ని విషయాలు తండ్రికే తెలుసు, యేసుక్రీస్తుకు తెలియదా అంటే కొంతవరకు బయలుపరచబడినది మనకని మన పిల్లలకు అన్నట్టే ఉంది కదా. కొన్ని మర్మంగానే ఉన్నాయి నేటి దినాల్లో కూడా. మరి దీన్ని ఎంతమంది అంగీకరించగలరు? అంటే దేవునికి తెలియనిదా? మరి యేసుక్రీస్తుకు తెలియనిదా? దేవునికి సమస్తం తెలుసు, కానీ యేసుక్రీస్తుకు సమస్తం తెలుసా? ఒకవేళ తెలిస్తే చెప్పండి. ప్రభువా నీ రాకడ ఎప్పుడంటే అది ఎవరి వశంలో ఉందన్నాడు? నీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపు తండ్రి వశంలో ఉంది. తండ్రి ఆధీనంలో ఉంది. మరి కుమారుడు కూడా తనకు బయలుపరచబడిన దాని గురించి మాట్లాడాడు కానీ తానుకు బయలుపరచని విషయాన్ని గురించి ఆయన మాట్లాడలా. తండ్రి వేటిని చేయడం కుమారుడు చూశాడో దాన్నే చేశాడు. తండ్రి వేటిని గురించి మాట్లాడమన్నాడో దానినే మాట్లాడుతున్నాడు. దానికి మించి ఎగస్ట్రాలు ఏదైనా చేశాడా? సర్వాధికారం ఉంది. అది ఒక హద్దులు దాటే సర్వాధికారం కాదు. అది హద్దులకి పరిమితమై ఉన్నటువంటి ఒక అధికారం. కాబట్టి దేవుడు తాను చేయబోయే కార్యాన్ని దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకు తెలియజేస్తాడా? అక్కడ ఏమంటున్నాడు సంఖ్యాకాండం 23:23 రెండో భాగంలో, ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకి తెలియ చెప్పబడును. మరి ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాడు.
మరి అబ్రహాంతో కూడా చెప్పాడు, నువ్వు ఏ భూమిలో అయితే పరిదేశిగా ఉన్నావో, పరవాసిగా ఉన్నావో, ఇదే భూమిని నీ సంతానానికి ఇస్తానన్నాడు. మరి అక్కడ ఆయన ఏ కాలంలో ఏం జరగబోతుందో అబ్రహాంతో చెప్పాడుగా. తర్వాత ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మోసేతో కూడా అంటున్నాడు, నిశ్చయంగా నువ్వు చూస్తావు, ఫరో మిమ్మల్ని పోనిస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యపరుస్తున్నాడు అక్కడ. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం యెరూషలేములో ఎలా ఉంది పరిస్థితి అంటే, కరువుతో కూడినటువంటి పరిస్థితి. ఆ కరువు కాలంలో కూడా గాడిద ధర కూడా మంచి రేట్ అమ్ముతూ ఉంది. పావుడు రెట్ట. రెట్ట మీన్స్ దగ్గ. చెప్పండి రెఫరెన్స్. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి. చదువుకుంటా వెళ్ళిపోతాం, చదివేటప్పుడే మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారం ముందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక్య సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మాణిక్యుల యవనుడును అమ్మబడును. అంటే ఇప్పుడు యెరూషలేములో ఎలా ఉందంటే చాలా కరువుతో ఉంది. మరి గోధుమలు దొరకలేదు, ఆహార పదార్థాలు దొరకనేటువంటి పరిస్థితి. అప్పుడు ఎలీషా వచ్చి రాజుతో మాట్లాడుతుంటున్నాడు, రాజా భయపడబాబు, రేపటికి మరి ఇలాంటి ఆహార పదార్థం మనకు దొరుకుద్ది. అది కూడా ఎక్కడంటే సోమ్రోను ద్వారము దగ్గరే దొరుకుద్దట. అప్పుడు అధిపతి దానికి ఏమన్నాడంటే, ఒరే పిచ్చోడా, ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉందంటే కరువులో ఉంటే ఒక్క రూపాయికి ఎవడమ్ముతాడంటే నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చూస్తావు, కానీ నువ్వు దానికనికన సస్తావంటాడు. అంటే దేవుడు తన దాసుడికి దేవుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో దానిని తన ప్రవక్తల ద్వారా కానీ తన ప్రజలతో కానీ ముందుగానే తెలియజేస్తాడు. 2వ అధ్యాయానికి పోదాం. 7వ అధ్యాయం 2వ వచనమును, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండేనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవశరీనికి ప్రత్యుత్తరం ఉండగా, అతడు నీవు కన్నులారా దానిని చూచదవు గాని దానిని తినకూడదని అతడితో చెప్పాను. అప్పుడు 2వ వచనంలో రాజుతో ఎలీషా మాట్లాడుతున్నప్పుడు రాజుని ఆధారం చేసుకున్నటువంటి ఒక అధిపతి అడిగాడంట 2వ వచనంలో, ఏమని? అది కూడా ఒకవేళ వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఉంది 2వ వచనంలో. ఆ అధిపతి ఏమన్నాడు? యెహోవా ఆకాశమందు కిటికీలను తెరిచినాను అలాగ జరుగునా అని దైవజనికి ప్రత్యుత్తరం ఇచ్చాడట. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని ఆ అధిపతితో చెప్పాడు. అంటే ఇది జరగబోయే కార్యమా? మరి ఇది ఇలా జరగబోతుందని ఎలీషాకు ఎలా తెలుసు అంటే, దేవుడు తన ప్రజలకు తన కార్యమును తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు 3వ వచనంలో మరి అది ఆ ఆహార పదార్థం కూడా ఎలా వస్తుందో చెప్తున్నాడు అనమాట. అప్పుడు 3వ వచనంలో కుష్ఠరోగులు ఉన్నారు. ఒక 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే పట్టణానికి వెలుపల ఉన్నారు. 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలేను, పట్టణంలోనికి పోవుదుమనుకొంటిమా, పట్టణమందు క్షేమం ఉండదను, అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరుక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము, పదండి సిరియను దండి పేటలోనికి పోదుము, రండి
వారు మనల్ని బ్రతకనిచ్చినా సరే, చంపినా సరే అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు 3-4 వచనాల్లో ఈ నలుగురు కుష్ఠరోగులు ఎక్కడున్నారంటే పట్టణానికి వెలుపల ఉన్నారు. అంటే ఆ కాలంలో వచ్చి కుష్ఠరోగుల్ని నివాసాలకు దూరంగా, అంటే పట్టణానికి దూరంగా పెట్టేవారు. అది ఒక అంటురోగం కాబట్టి భయపడి వారిని దూరంగా పెట్టేవారు. మరి ఇప్పుడు దేశంలో కరువు వచ్చింది. మరి పట్టణంలో ఉన్న వారికి ఆహారం లేదు. మరి ఇప్పుడు పట్టణానికి వెలుపల ఉన్నటువంటి ఈ కుష్ఠరోగులు ఏమని మాట్లాడుకుంటున్నారు? పట్టణంలో కరువు ఉంది, అచ్చటికి చస్తాం, ఇక్కడున్నా చస్తాం. కాబట్టి వేరే స్థలానికి పోదామని 4వ వచనంలో మాట్లాడుకుంటున్నారు. ఆ వేరే స్థలం ఏంటంటే సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి. ఒకవేళ వారు మనల్ని బతకనిచ్చినా సరే, చంపేసినా సరే అని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు 5వ వచనంలో వీళ్ళు సిరియనులు దండుపేటలోనికి పోవాలని లేచినప్పుడు వీళ్ళకి ఏదో ఒక విచిత్రమైనటువంటి ఒక సంభవం జరిగినట్టు ఫీల్ అవుతారు ఈ సిరియనులు. 5వ వచనంలో సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయేది. అంటే యుద్ధానికి వచ్చి నిలబడ్డారు సిరియన్లు. మరి మనం దండుపేటలోకి పోదాం రండి అని ఆ నలుగురు వస్తున్నారు కుష్ఠరోగులు. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ దండుపేటలో వచ్చి చూసినప్పుడు అక్కడ సిరియన్లు ఎవరూ లేరు. మరి ఈ సిరియన్లకి ఏమైంది? 6వ వచనంలో దేవుడు వారికి ఒక భయాన్ని పుట్టించాడు. ఆ సిరియా దండుకి ఒక భయాన్ని పుట్టించి ఇక్కడ ఉంటే మనం చస్తామని ఉన్నటువంటి ఆహార పదార్థాలని, పాత్రల్ని అన్నిటినీ విడిచిపెట్టి ఆ దండుపేటలో నుండి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. అప్పుడు 6వ వచనంలో ఆ దండుపేటలో ఉన్నటువంటి వారికి దేవుడు ఎలా భయాన్ని రప్పించాడో గమనించండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలీయుల రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములోనైనను, గాడిదలోనైనను, దండుపేటలోనున్న వాటిలో నైనను ఏమీ తీసుకొనకి తమ ప్రాణములను దక్కించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నదని ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయి ఉండేది. అంటే ఈ కార్యం ఎవరు చేశారు? ఇప్పుడు ఎలీషా చెప్పాడు రాస్తూ, రేపటికి ₹1 ఎవరు ఇస్తారు, ఆహార పదార్థం దొరుకుతుంది. అది కూడా ఎక్కడ? సోబ్రోను ద్వారం దగ్గర. ఇప్పుడు ఆహార పదార్థాన్ని దేవుడు సమకూర్చి ఇవ్వాలా ఆ ప్రవక్త మాట నెగ్గాలంటే. అందుకే ఈ సిరియను దండులు ఏం చేశాడంటే ఒక అల్లరిని పుట్టించాడు. ఏదో ధ్వని వినేటట్లు వాళ్ళు విన్నారు. అది ఎలాంటి ధ్వని అంట? 8వ వచనంలో రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు దేవుడు చేసినప్పుడు వాళ్ళు ఊహించుకుంటున్నారు ఆ సిరియా దండులో ఉన్నటువంటి వారు ఏమని, మన మీదికి రావడానికి ఇశ్రాయేలీయులు హిత్తీయుల రాజులను, ఐగుప్తీ రాజులను బత్తిమిచ్చి యుద్ధానికి తీసుకొని ఉన్నారు కాబట్టి ఇక మనం ఇక్కడ ఉంటే బతకం కాబట్టి మనం పారిపోదామని అక్కడ నుండి లేచి పారిపోతారు. పారిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏది కూడా ముట్టుకోకుండా గుర్రాలు కూడా విడిచిపెట్టారు. ఆ గుడారంలో ఉన్నది కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ, ఆ వంట పాత్రలు కానీ, ఆహార పదార్థాలు కానీ అన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఇప్పుడు 8వ వచనంలో ఆ కుష్ఠరోగులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సిరియను దండుపేటకి వచ్చారు. చూస్తే ఎవరూ లేరు. మరి ఏం చేయాలా అర్థం కాల. ఆ ఉన్నదాన్ని మనం తీసుకుందామా అనుకుంటే మనకు మిగిలిపోద్ది. ఒకవేళ ఈ కార్యాన్ని మనం రాజుకి వెళ్ళి చెప్దాం, ఒకవేళ రాజు ఏం చేస్తాడో చూద్దామని 8వ వచనంలో ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము తెచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము తెచ్చి
అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిది. అంటే వీళ్ళు కావాల్సినంత మేర దాచిపెట్టుకున్నారు. 8వ వచనంలో బంగారం గాని ఆహార పదార్థాలు గాని 8వ వచనంలో వీరికి కావాల్సినంత వరకు సమకూర్చి పెట్టి దాచిపెట్టేశారు. అప్పుడు 9లో ఆ నలుగురు కుష్ఠరోగులు ఏమంటున్నారో చూడండి. మనం చేయనది మంచి పని కాదు. నేటి దినం శుభవర్తమానం గల దినము. మనము ఊరుకునే నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నేరల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండి అని ఒకరితోనొకరు చెప్పుకునేది. ఇప్పుడు కొంచెం వాళ్ళు ఏం చేశారంటే దైవికమైనటువంటి దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చడానికి దగ్గరికి వస్తున్నారు. మనం ఇక్కడ ఉంటే మనకి ఏదైనా అపాయం జరిగిద్ది. మరి సిరియల్ దండుపేటలో సిరియల్ ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఈ సంగతిని మనం రాజింటి వారికి చెప్తాము వెళ్ళి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు 10వ వచనంలో వారు వచ్చి పట్టణపు ద్వారపాలకుడిని పిలిచి, మేము సిరియల దండు పేటకు పోతిని, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చెప్పుడైన లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని ఆ ద్వారపాలకుడితో చెప్పారు. అప్పుడు ఆ ద్వారపాలకుడు 11వ వచనం ఏం చేశాడు? ఆ ద్వారపాలకుడు ఇంకొక ద్వారపాలకుని చెప్పినట్టు కనబడుతూ ఉంది. వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి యందు లేచి తన సేవకుని పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు సూచింతును. మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణముల నుండి బయటకు వచ్చిన యెడల మనం వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని రాజు ఆ సైనికులతో అంటున్నాడు. మరి ఇతని భయం ఇతనిది, అంతే కదా. 12వ వచనాన్ని గమనించండి. రాజు భయం ఏమిటి? ఒకవేళ సిరియనులు మన మీద యుక్తి పడుతున్నారేమో, ఒకవేళ ఆ దండుపేటలో ఎవరు లేరని వారు పక్క పొలంలో దాక్కొని ఉండి మనం బయటకు వచ్చినప్పుడు మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తారేమో అని భయపడుతున్నాడు రాజు కూడా. అప్పుడు 13వ వచనంలో అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇస్రాయేలు వారులలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5గురు లయమైపోవుట అబ్బరమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5గురిని తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి సూచితమని చెప్పాడు. ఇందులో ఇంకొకడు వచ్చాడు, ఒక సేవకుడు చేయమన్నాడు. చూడు ఆలోచన. అయ్యా, ఇప్పటికే మన దగ్గర చాలా మంది చనిపోయారు, ఇంకొక 5గురు కూడా మనలో లేదనుకుందాం. ఒకవేళ వాళ్ళు ఉండి 5 మందిని చంపినా 5 మందితో పోతుంది కాబట్టి ఒక రౌతుల్లో ఒక 5గురిని పంపిద్దామన్నాడు ఒక సేవకుడు వచ్చి. 13వ వచనం. సైన్యం చూచి రండి రాజు వారికి సెలవిచ్చి పంపాను. 14వ వచనంలో 7 రథములు ఉన్నట్టు ఎన్నయ్యా? 2 సందీప్ బ్రదర్? జోడంటే 2 అనుకుంటున్నా నేను. 2 వారు జోడు రథం 2 రథములు ఇచ్చి వాళ్ళని పంపాడు. వాళ్ళకి ఏమన్నాడు? సిరియను సైన్యం పోయి చూసి వెంటనే రాజు వారికి సెలవిచ్చి పంపాడు. మరి వీళ్ళు పోయారా? మరి వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు? రాజు ఏమో ఒక మాట అన్నాడు, ఒకవేళ ఎవరు లేరని ఇశ్రాయేలీలు వస్తారు, అప్పుడు వాళ్ళని పట్టుకుందాంలే అని ఎక్కడైనా పొలంలో దాగి ఉన్నారని రాజు ఒక భయపెట్టాడు. మరి కుష్ఠరోగులు ఒకవేళ అసూయపడి మన మీద, ఒకవేళ మనల్ని పట్టణానికి వెలుపులు వచ్చారు, పట్టణంలో నుండి వెలివేశారు కాబట్టి
ఇదే సందర్భం వీరి మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నారా అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఆ రౌతులు ఏం చేశారంటే ధైర్యం వహించి పోయారు. 15వ వచనంలో, కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియను తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లు చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తిరిగి చెప్పగా, ఏమైంది? పోయారు, చూశారు. ఆ కృష్ణుడు చెప్పినట్లే సిరియన్ సైన్యం అక్కడ ఎవరూ లేరు. అక్కడ గాడిదలు కట్టబడి ఉంది, గుర్రాలు కట్టబడి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, యుద్ధాయుధాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి అన్ని తీసుకొచ్చి రాజుతో చెప్పారు ఆ సేవకులు. అప్పుడు 16వ వచనంలో ఆ సైన్యం మాత్రమే పోలేదు, కానీ అక్కడ జనులందరూ కూడా బయలుదేరి సిరియను దండిపేటను దోచుకున్నారు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మాణిక సన్నని పిండియు 2 మాణికలు యవలులను అమ్మబడెను. అంటే మొదటి వచనం లేదు చూసాం, అందుకని ఇంతవరకు జరిగాం. అంటే దేవుడు తాను చేయబోయే కార్యాన్ని తన దాసులకి ముందుగానే తెలియజేస్తాడు. అప్పుడు ఎలీషా వెళ్ళి రాజుతో అన్నాడు, రేపటికి చూడు సోమ్రోన్ ద్వారం దగ్గర రూపాయి ఒకింటికి 1 మాణిక సన్నని పిండి 2 మాణికల యవ్వలను అమ్మబడతాయి అని చెప్పినటువంటి కార్యాన్ని దేవుడు తన దాసుడైన ఎలీషాకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఎలీషా చెప్పిన దానిని దేవుడు నెరవేర్చాడు. అలా నెరవేర్చడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంటే సిరియన్లో భయాన్ని కలిగించాడు. వారు భయపడి పారిపోయారు. మరి అది ఖాళీ అయింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దేవుడు తన మాటని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆ అక్కడ అధిపతి ఒకడు ఉన్నాడు చూడు, వ్యంగ్యంగా మాట్లాడాడు అన్నది చూడు 2వ వచనంలోన. 2వ వచనంలో 2వ వచనంలో అక్కడ ఒక అధిపతి అడిగాడు, అంటే యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవసేనుడికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు దైవసేనుడు అన్నాడు, నీవు కళ్ళారా దాన్ని చూస్తావు గాని దాన్ని నీవు తినకుందు అని అతనితో చెప్పాడు 2వ వచనంలో. మరి తిన్నాడా? ఇప్పుడు అక్కడికే పోతాం. ఎక్కడుంది? 17వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ ప్రశ్నకి సమాధానం. మరి ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ 17వ వచనంలో 2వ వచనంలో చెప్పబడింది ఇక్కడ నెరవేరబడ్డాయి. అంటే 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది 16వ వచనంలో నెరవేర్చబడ్డాయి. 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనంలో నెరవేరబడుతూ ఉంది. ఎవని చేత మీద రాజు ఆనుకొని ఉండేనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుడు త్రొక్కుడు చేత అతడు మరణమాయను. ఎవరు మరణించింది? రాజా అధిపతియా? అక్కడ అపహాస్యం చేసింది ఎవరు? రాజా అధిపతియా? 7వ అధ్యాయం 1వ వచనంలో రాజుతో మాట్లాడుతున్నాడు ఎలీషా. వెంటనే పొడుచుకొచ్చినట్టుంది 7వ అధ్యాయం 2వ వచనంలో రాజుని అత్తుకొని ఉన్నటువంటి ఒక గొప్ప అధిపతి. ఒకవేళ దేవుడు ఆకాశపు తూములు విప్పినా కూడా అది జరుగునా అంటే ఎలీషా ఒక మాట అన్నాడు, నువ్వు జరిగిద్దో జరుగుదో కానీ దాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు, కానీ నువ్వు దాన్ని తినవన్నాడు. ఇప్పుడు 18వ వచనంలో తిన్నాడా సచ్చాడా? 17వ వచనంలో ఆహార పదార్థాలు అక్కడ పంచుతూ ఉన్నప్పుడు మరణమైంది ఎవరు? మరి ఆ అధిపతియా రాజా? అధిపతి పేరు 17వ వచనం ఉంది, ఎవని చేతి మీద రాజు ఆడుకొని ఉండేనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుడు త్రొక్కుడు చేత అతడు మరణమాయెను.
ఇప్పుడు ఆ కరువులో చూడు, రాజు లేదు, మంత్రి లేడు, అధిపతి లేడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు పీక్ తినడానికే పోతున్నారు. ఇలా పోతూ ఉన్నప్పుడు ఆ ప్రజల కింద, అంటే ఆ జనసమూహం మధ్యలో చిక్కుకున్నటువంటి అధిపతి మరణించాడు. అప్పుడు 18వ వచనానికి పోదాం. మరియు రూపాయి ఒకటింటికి 2 మాణికల యవ్వనులను, రూపాయి ఒకటింటికి 1 మాణిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు సోమరంలో అమ్మబడునని దైవసేనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. మరి అధిపతి చెప్పిన మాట ఏమైంది? 19వ వచనంలో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవదేవునితో చెప్పగా, అతడు నీవు కండ్లారా చూచెదవు గాని దాన్ని తినకపోదువని ఆ అధిపతితో చెప్పాడు. అతను కూడా చచ్చాడు. మరి ఎలా చచ్చాడో 20వ వచనంలో మరలా చెప్తున్నాడు. జనులు ద్వారమందు అతనిని త్రొక్కగా అతడు మరణమాయేను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించాను. అంటే ఇంతవరకు మనం ఎందుకు చదివా గుర్తుందా మీకు ఆ, అయ్యలారా? ఆ, దేవుడు గుర్తుంది తన బ్రదర్. ప్రజలకి దేవుడు తన ప్రజలకి జరగబోయే కార్యాన్ని చెప్తాడా? అవును. అవును, చెప్తాడు. అంటే తాను చేయబోయే కార్యాన్ని దేవుడు తన ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టడు. అదే మనం సంఖ్యాకాండంలో చూసామా? 23. 23 ఏం చదివాం? నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీయుల శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియ తెలియజేయబడ్డది. చెప్ప. అంటే ఇప్పుడు అక్కడ యెరూషలేము మీద జరగబోయేదాన్ని దేవుడు తన దాసులకి చెప్పాడా? తన దాసులకే కాదు, తన ప్రజలకు కూడా దాన్ని జరగబోయే కార్యాన్ని ముందుగానే చెప్తాడు. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 30 వరకు చదివామా? 1-20. అంతవరకు రాసేయండి దాన్ని, 1 నుండి 20. 2వ వచనానికి పోదాం. అంటే కండ్లారా నువ్వు చూస్తావన్నాడు. అంటే దేవుడు తన ప్రజలకు తాను ఏం చేయబోతున్నాడో ముందుగానే తెలుపుతాడంటే తెలుపుతాడు. ఆయన తెలపకుండా ఏ శిక్షను విధించడు ఎవరికి. ఆయన ఆ శిక్షను చెప్పి, మీరు దీన్ని ఇలా చేయకపోతే ఆ శిక్షకు మీరు లోపరచబడతారని చెప్తాడు. దేవుడు చెప్పకుండా ఏ ఒక్క కార్యాన్ని చేయడయ్యా. శిక్ష విషయంలో ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నప్పుడు నేరుగా ఆయన గద్దించుకుని శిక్షిస్తాడా, లేక నశింప చేస్తాడా? ఆయన ముందుగానే చెప్తాడు, మీరు విశ్రాంతి దినాన్ని మీరితే మీరు మరణములకు పాత్రలు అంటాడు. అప్పుడు ఎవడైతే విశ్రాంతి దినాన్ని మీరుతాడో వాడే మరణం అవుతాడు. సరే, 6వ అధ్యాయం 2వ వచనానికి పోదాం, నిర్గమకాండానికి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాం ఇషాక్ యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. అంటే ఆయనకి యెహోవా అనే పేరు పితరుల కాలంలో కూడా ఉందా? ఉన్నట్టే కనబడుతుంది. అంటే ఉన్న పేరుని ఆయన పితరులకు తెలపలా, నా పేరు యెహోవా అని చెప్పలా. మరి ఆయన పేరు ఏమని పరిచయం చేసుకున్నాడంటే సర్వశక్తి గల దేవుడు అని పరిచయం చేసుకున్నాడు. అంటే అబ్రహాం ఇషాక్ యాకోబులతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు అని అంటున్నాడంటే ఆయనకి యెహోవా అనే నామం లేదా? 3వ వచనంలో మీరు అక్కడ ఉన్నదాన్ని చదివి చెప్పండి. ఉంది. యెహోవా ఆ నామములు నేను వారికి తెలపలేదు అంటున్నాడు. అంటే మోసే దగ్గరనే చెప్పలా, నా పేరు యెహోవా అని నీతోనే స్టార్ట్ చేయని చెప్పలా. పితరుల కాలంలో కూడా ఆయన పేరు యెహోవానే, కానీ యెహోవా అను నామముతో పితరులకి ఆయన ప్రత్యక్షం కాలేదు. మరి పితరులకి ఎలా ప్రత్యక్షం అయ్యాడంటే సర్వశక్తి గల దేవుడు అనే పేరుతోనే ఆయన ప్రత్యక్షం అయ్యాడు. దానిని హీబ్రూలో ఏమంటున్నామంటే ఎల్ షడ్డాయ్ అంటున్నాం. ఈ ఎల్ చిన్న స్పేస్ ఇచ్చి SHADDAI, ఎల్ షడాయ్. అదేదో సంఘం పేరు కూడా ఉందనుకుంటానయ్యా. ఎల్ షదాయ్ ప్రార్థనా మందిరం.
అంటే సర్వశక్తి కలిగిన దేవుని ప్రార్థనా మందిరమేమో అది. అంటే సర్వశక్తి గల దేవుడికే ఎల్ షెడాయ్ అని నామకరణం అనమాట అది. అది ఒక నామవాచకం. ఇప్పుడు హీబ్రూలో దాని అర్థాన్ని ఒక 2 ముక్కలు రాద్దాం. పేరు పెట్టొచ్చా? అంటే సర్వశక్తి గల దేవుడు. అయ్యా, సర్వశక్తి గల దేవుడు అని పెట్టొచ్చా పేరు? సర్వశక్తి గల దేవుడు అని పెట్టొచ్చా సంఘానికి? సర్వశక్తి గల దేవుడు. నీ వాయిస్ సరిగా వినపడలేదు రోసయ్య. నువ్వు కూడా సందీప్ బ్రదర్ పక్కనే ఉన్నావు కాబట్టి ఇద్దరిది క్రాస్ అవుతుంది. అంటే బ్రదర్ ఏం అడుగుతున్నా అంటే ఎల్ షెడాయ్ అని అట్లా సంఘానికి ఆ పేరు పెట్టొచ్చు అని అడుగుతున్నాడు. పెట్టొచ్చు. రోసయ్య పేరు ఇప్పుడు నేను ఏదో గుడ్డోడు అంటావు, పెట్టించుకుంటావా? పెట్టించుకోలేముగా. ఇప్పుడు పెంతెకోస్తు పండుగని సంఘంగా పెట్టుకున్నారు. ఎబ్రోను అని సంఘాలు ఉన్నాయి. మరి యెహోవా చూసుకొని అనేది ఏది? యెహోవా ఈరే, అది ఒక సంఘం పేరు. అంటే ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఇదేంద్ర నాయన కొండలు గుట్టలు పుట్టలను కూడా సంఘం పేరుగా పెట్టుకున్నారని. కాబట్టి అది ఆ నామం, అది ఒక సందర్భం, ఒక ప్రాంతం, అలాంటి దాన్ని చూపిస్తుంది. అది దాన్ని మన పేరుగా పెట్టుకుంటాం. ఆయన సర్వశక్తి గల దేవుడే కాదని చెప్పలా. సర్వశక్తి గల దేవుని సంఘమని అట్ట పెడతాం. మరి అది ఒక సంఘమా? అది ఒక నామవాచకం. ఒకటి ఆ శక్తిని చూపిస్తుంది. అది ఎల్ అంటే గాడ్, దేవుడని. ఈ ఎల్ అంటే హీబ్రూలో దేవుడు. ఎల్, ఏలోహిం, ఏలో అని ఈలో పలు పదాలు ఉన్నాయి హీబ్రూలో. అన్ని ఒకటే కాదు కానీ వ్యత్యాసం కలిగింది. ఇప్పుడు ఎల్ షెడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఏలోహిం, ఏవే, ఏవంటి యెహోవా అట. ఎల్ షెడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఈ ఎల్ అంటే దేవుడు. షెడాయ్ అంటే ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్, అంటే సర్వశక్తి గల. అంటే ఎల్ అంటే దేవుడు, షెడాయ్ అంటే సర్వశక్తి గల, అంటే సర్వశక్తి గల దేవుడని. మరి ఈ పదాలు మనం కొన్ని ఒక పాత నిబంధన ఆది కాండంలో చూడొచ్చు. ఇదే ఎల్ షెడాయ్ అనే పేరుని ఒక 3 లేఖనాన్ని చూద్దాం. ఆది కాండం 17వ అధ్యాయం 1లో నేనే ఎల్ షెడాయ్ అంటున్నాడు అక్కడ. ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో నేనే ఎల్ షెడాయ్. చదవండి. నేనే సర్వశక్తి గల దేవుడు. ఒకవేళ ఏందో నువ్వు ఎల్ షెడాయ్ అన్నా మా బైబిల్ లేదని పోతాను. ఆ హీబ్రూ పదాన్ని వాడాను నేను అక్కడ. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 97 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. అక్కడ 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకి ప్రత్యక్షమై తాను ఎవరని కనపరుచుకున్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడనే పితరులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆది కాండం 28:3లో ఆది కాండం 28:3లో 28:3లో యాకోబు అంటున్నాడు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును. అక్కడ యాకోబు కూడా ఎలాగే ప్రత్యక్షమయ్యాడు, ఈశాకు కూడా ఎలాగే ప్రత్యక్షమయ్యాడు. ఆ అబ్రహాం గాని ఈశాకు గాని యాకోబు దగ్గర ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడిని అని అంటున్నాడు. ఆది కాండం 28:3లో ఏం చదివారు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును. మరి అదే ఆది కాండం 35:11లో నేనే సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. అంటే 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అబ్రహాం ఈశాకు యాకోబులకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరునే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ యెహోవా అనే నా నామమును వారికి నేను తెలియబడలేదు అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం దగ్గర చూసాం సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు.
ఈశాకు దగ్గర చూసాం సర్వశక్తి గల దేవుడే అన్నాడు. యాకోబు దగ్గర చూసాం సర్వశక్తి గల దేవుడని చూసాం. ఆ ముగ్గురికి కూడా ఆ ముగ్గురితో ఆయన ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు సర్వశక్తి గల దేవుడని పరిచయం చేసుకున్నాడు అన్నదాన్ని రాశాం 3 వచనాలని. 4వ వచనానికి పోదాం. 6వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడితే ఏమంటున్నాడు, మరియు వారు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. అంటే వారు ఎవరు? అబ్రహాం, ఇసాక్, యాకోబులు పరవాసులుగా ఉన్నటువంటి దేశాన్ని వారి సంతానానికి ఇవ్వడానికి వారితో నిబంధన చేశాడంట. ఇది మీ సంతానానికి ఇస్తానని అబ్రహాంతో చెప్పాడు, ఇసాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. కానీ ఈ ముగ్గురు కూడా కనాను దేశంలో పరదేశులా. మరి 6వ అధ్యాయం 4వ వచనం ఏమంటుంది? మరియు అబ్రహాం, ఇసాక్, యాకోబులు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. మరి పితరులతో ఆ నిబంధనను స్థిరపరిచాడు. ఎవరికి ఇవ్వడానికి? అబ్రహాం, ఇసాక్, యాకోబుల సంతానానికి ఇవ్వడానికి ఆయన నిబంధన చేసి దాన్ని స్థిరపరిచాడు. ఎక్కడ ఆయన నిబంధన చేశాడు? ఒక నిత్యమైన నిబంధన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఒక నిబంధన, సున్నతి, ఒక నిబంధన. ఆ నిబంధనకు గుర్తు సున్నతి. నిబంధనకు గుర్తు ఏంటంటే సున్నతి. అంటే వీళ్ళు అబ్రహాం సంతానం అనడానికి ఒక సూచకం అది. ఇది అర్థం కాకపోతే అడగొచ్చు. నిబంధన చేశాడు అబ్రహాముతో, ఆ నిబంధనకు గుర్తుగా సున్నతినిచ్చాడు. ఆ నిబంధన ఏంటంటే నీ సంతానమునికి ఈ దేశంలో స్వాస్థ్యంగా ఇస్తానని నిబంధన చేశాడు. మరి ఆ స్వాస్థ్యాన్ని పొందాలంటే ఆ నిబంధన గుర్తును వీళ్ళు గైకొనాల. ఆ నిబంధన గుర్తు ఏం చేస్తుందంటే ఆ సున్నతి చేసుకున్న వాళ్ళు అందరూ కూడా అబ్రహాం సంతానమే. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనంలో ఎవరెవరికి వర్తిస్తాయి? నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలేను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. మరి ఆ నిబంధన ఏంటి? సున్నతే కదా నిబంధన. అంటే ఈ సున్నతి నిబంధన అనేది అబ్రహాం కుమారులు అని చూపించడానికి ఈ సున్నతి ఒక గుర్తు అన్నమాట. ఆ నిబంధనకు గుర్తు. నేను అబ్రహాం సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నప్పుడు ఎందరైతే సున్నతి పొంది ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఆ నిబంధనకు లోబడినటువంటి వారి. ఆ నిబంధనలో వాళ్ళు ఆ నిబంధన ప్రకారం వాళ్ళు ఆ దేశంలోని ప్రవేశించబడతారు. ఒకవేళ ఆ నిబంధనను గైకొనకపోతే ఏమవుతాడో తెలుసా? ప్రజల్లో నుండి దేవుడు కొట్టివేస్తాడు. కొట్టివేస్తాడు మీన్స్ ప్రజల్లో లేకుండా చంపేస్తాడు. పుట్టిన 8వ దినాన్ని సున్నతి చేయాల. అదే ఆదికాండం 17వ అధ్యాయం 7 నుండి 8 వచనాల్లో చూద్దాం. నీకును నీ తర్వాత నీ సంతానమునకును నేను దేవుడుగా ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆ నిబంధన ఏంటి? సున్నతి నిబంధనకు గుర్తు. ఆ నిబంధన ఏంటంటే ఈ కనాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తే సున్నతి. 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికి నీ పరదేశినై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటికి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పాను. మరి అంటే అక్కడ స్వాస్థ్యమే కదా ఆ నిబంధన చేసింది. నీ సంతానానికి నువ్వు ఏ భూమిలో అయితే పరవాసిగా ఉన్నావో ఆ భూమిని నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తే సున్నతి. ఆదికాండం 23:4. మరి మీ మధ్య నేను పరవాసిగానే ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు
మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇవ్వడని అడుగగా. మరి ఆదికాండం 23:4 అబ్రహాం కనాను దేశంలోనే ఉన్నాడు. మరి కనాను దేశంలో ఉన్నా కూడా ఆయన పరదేశి పరవాసిగానే ఉన్నాడా? మరి 6వ అధ్యాయం 4వ వచనం లేదు చదివాం. వారు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నిబంధనను వారితో స్థిరపరిచానంటున్నాడు కదా. మరి అబ్రహాం, ఇషాకు, యాకోబులు కనాను దేశంలో పరవాసుల. అదే ఆదికాండం 23:4 అబ్రహాం భార్య అయినటువంటి శారా చనిపోయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అయ్యలారా, నేను మీ మధ్య పరదేశిగాను పరవాసిగా ఉన్నాను. నా భార్య మరణించింది. నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టడానికి మీరు నాకు కొంత శ్మశాన భూమిని స్వస్థంగా ఇమ్మని అడిగాడు అనమాట. అంటే కనాను దేశం అబ్రహాం స్వాస్థ్యం కాదు. ఆయన కనాను దేశంలో పరవాసిగానే ఉన్నాడు, పరదేశిగానే ఉన్నాడు. ఆదికాండం 26:3 మరి దేవుడు కూడా ఏమంటున్నాడు, ఈ దేశమందు పరవాసై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి దేవుడు కూడా ఏమంటున్నాడు పితరులను చూసి, ఆదికాండం 26:3 ఈ దేశమందు నీవు చదువు, ఈ దేశమందు నీవు పరమాశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. మరి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. చాలు. మరి కనాను దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాను అంటున్నాడా? కనాను దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించానన్నాడా? లేక ఈ దేశమందు నువ్వు పరదేశిగానే లేక పరవాసిగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడా? అంటే ఈ పితరులు కూడా కనాను దేశంలో పరదేశి పరవాసులుగానే ఉన్నారు, కానీ ఆ కనాను దేశాన్ని పితరులకు స్వాస్థ్యంగా ఇవ్వాల. ఆయన నిబంధన చేసింది ఎవరికి ఇస్తానని నిబంధన చేశాడంటే ఆ పితరుల సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇదే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 5వ వచనం కూడా శేపన మాట్లాడుతూ పూర్వ చరిత్రను మాట్లాడుతూ ఏమంటున్నాడు, మరి మన పితరులు కనాను దేశంలో జీవించినా కూడా పాదము పట్టునంత భూమి కూడా వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడలేదు. చదవండి 7:5. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, ఇతనికి కుమారులు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసాను. చాలు. అంటే అతని పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యంగా ఈయనని చెప్పాడు. అలా చెప్పినప్పుడు అతనికి కుమారులు లేరు. కుమారులు లేకపోయినా 2-3 తరాలు చెప్తున్నాడు. అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుస్తాను అని. అతనికి అతని సంతానమునకును, ఇప్పుడు అక్కడ దాన్ని కొంచెం వివరంగా ఆలోచించండి. అతనికి కుమారుడు లేనప్పుడు, అబ్రహాం కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతతికిని అంటున్నాడు. ఎంతమందో? ముగ్గురు కూడా, అబ్రహాం, ఇషాకు, యాకోబు, తర్వాత 12 మంది ఇశ్రాయేలీలు. కాబట్టి ఈ పితరులు ఐగుప్తు దేశంలో నివాసం చేసి ఉన్నప్పటికీ కూడా వారు ఆ దేశంలో పరవాసులుగానే ఉన్నారు. దానికి కారణం ఏమని చదివాం ఆదికాండం 26:3 ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశమును ఇస్తానని వాగ్దానం చేశాడు. 6వ అధ్యాయం 5వ వచనానికి పోదామా? 6వ అధ్యాయం 5వ వచనం, ఇంకొక నిమిషం ముందు అయిపోయింది. సరే వద్దులే, ప్రభు చిత్తం అయితే రేపు మనం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం.